ఇప్పుడు మనం వారణాసిలోని కాశీ హిందూ విశ్వవిద్యాలయం దగ్గర ఉన్నాం. లోపల కాశీ విశ్వనాథుడి ఆలయం ఉంటుంది. ఈ ప్రాంగణం అంతా కూడా బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రాంగణం. ఇది ఇక్కడే ఐఐటి ప్రాంగణం కూడా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాంగణంలో ఉన్న కాశీ విశ్వనాథాన్ని లోపలికి చూసొద్దాం. బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రాంగణంలోని శివాలయంలోకి మనకు వెళ్లే ముందు ఇరువైపులా అనేక భాషల్లో ఉన్నటువంటి పుస్తకాలు అమ్మే షాపులు, అట్లాగే భారతదేశంలో వివిధ సంస్కృతుల నుంచి వచ్చినటువంటి హస్తకళాకారులు చేసినట్టు షాపులు కనిపిస్తాయి అన్నమాట మనకి. ఇది ఉత్తరప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ అసోసియేషన్ వారి స్టాల్ ఉంది. ఇక్కడ చేతితో చేసిన కళాకృతులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ये गणपति कितना जी? 400. ఈ షాపులన్నింటినీ దాటి మనం కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి బెనారస్ హిందూ యూనివర్సిటీలోని కాశీ విశ్వనాథాలయం కనిపిస్తుంది. ఇది చాలా పెద్దగా ఉంటుంది. అలాగే ఆ యొక్క దేవాలయానికి ఎదురుగుంటా ఒక మహానుభావుడి విగ్రహం ఉంటుంది. మహానుభావుడు ఎందుకన్నామంటే ఈ యొక్క బెనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకులు పండిత మదన్ మోహన్ మాలవ్య గారు. ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ మదన్ మోహన్ మాలవ్య గారు విగ్రహం దాటుకుని ఆ దేవాలయానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆయనకి పరమేశ్వరుడి మీద ఎంత భక్తో, మన భారతదేశ యొక్క సంస్కృతి మీద ఎంత భక్తో, ఎంత నమ్మకమో, ఎంత ప్రేమ, ఎంత గౌరవమో ఆయన పడిన కష్టం తెస్తే మనకు తెలుస్తుంది. ఆయన బోధనలు విన్న తర్వాత, ఆయన ఉపన్యాసాలు విన్న తర్వాత బ్రిటిష్ విద్యా విధానం సరైనది కాదని చెప్పేసి లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు వారి యొక్క చదువుతున్నటువంటి మెట్రోపాలిటన్ స్కూల్కి మానివేసి తర్వాత ఈ యొక్క వేదాలు, మన భారతీయ సంస్కృతి తెలుసుకోవడం జరిగిందనమాట. ఇక ఈ యొక్క విగ్రహం చుట్టూతో కూడా మనం చూశారు కదా, ఇప్పటి వరకు కూడా ఆర్ట్స్ విద్యార్థులందరూ కూడా ఆ వచ్చినటువంటి యాత్రికుల్ని, పర్యాటకుల్ని పెన్సిల్తో డ్రాయింగ్ వేసి వెంటనే వాళ్ళ బొమ్మని ఇచ్చేస్తుంటారు అనమాట. ఇలాంటి ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఆర్ట్ స్టూడెంట్లు అనమాట. ఇలాంటి గొప్ప గొప్ప కళాకారులందరినీ కూడా మనం ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో కూడా మనం చూడవచ్చు అనమాట. ఇక ఆ గేట్ కూడా దాటి వెళ్తే మనకి దేవాలయం కనిపిస్తుంది. మనం చూస్తున్నదే బెనారస్ హిందూ యూనివర్సిటీ కాశీ హిందూ విశ్వవిద్యాలయంలోని పండిత్ మదన్ మోహన్ మాలవ్య గారి యొక్క విగ్రహం ఇది. ఈయన మన భారత స్వతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారు. అట్లాగే బ్రిటిష్ వారు నిర్వహిస్తున్నటువంటి విద్యా సంస్థలు కూడా మన యొక్క దౌర్బల్యాన్ని ఎత్తి చూపేలాగా, అట్లాగే మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని చంపేసేలాగా ఉన్నాయని చెప్పేసి బ్రిటిష్ విద్యా సంస్థలు కూడా నిషేధించాలని చెప్తే ఈయన మాటలు విని లాల్ బహదూర్ శాస్త్రి గారు బ్రిటిష్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి స్కూల్ మానేసి స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం జరిగింది. యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా కేవలం జ్ఞానాన్ని మాత్రమే సంపాదించడం కోసం కాదు, ఆధ్యాత్మిక అనుభూతిని కూడా ఈ యొక్క దేవాలయ ప్రాంతంలో పొందుతూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం, సాయంకాలం యూనివర్సిటీలోని విద్యార్థులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చి చక్కగా ధ్యానం చేసుకొని చక్కటి అనుభూతిని పొందుతూ ఉంటారు. అలాగే కాశీ నగరాన్ని చేరుకునే శైవ భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయాన్ని దర్శించి వెళ్తూ ఉంటారు. ఇది 2 అంతస్తులుగా ఉంటుంది. క్రిందన ఉన్న దేవాలయాలు, పైన ఉన్న దేవాలయాలు కూడా మనం చూద్దాం. ఇక ఈ యొక్క దేవాలయం యొక్క ప్రాముఖ్యత
ఈ యొక్క బెనారస్ హిందూ యూనివర్సిటీ యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటే వీటన్నిటికీ ఒక మూలకారకులు పండిత మదన్మోహన్ మాలవీయ గారు. ఆయన చాలా గొప్ప పండితుడు. అట్లాగే బ్రిటిష్ వారు చెప్పే చదువు మన భారతీయుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని చంపేసేలా ఉంది. మన భారతదేశం యొక్క చరిత్ర సంస్కృతి తెలియాలంటే మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీ ఉండాలి. అది మన భారతదేశం యొక్క చరిత్రని సంస్కృతిని తెలియజేసేలా ఉండాలని చెప్పేసి ఆయన ఎంతో తాపత్రయపడ్డారు. ఈ యొక్క యూనివర్సిటీ బిల్డింగ్ కోసం చాలా డబ్బు అవసరమైంది. అనేక మందిని ఈ యొక్క మదన్మోహన్ మాలవీయ గారు విరాళాలు అడగడానికి బయలుదేరారు. అయితే ఒకసారి బిర్లా గారు వారి యొక్క పితృ కార్యక్రమాలు చేయడానికి కాశీ వచ్చినప్పుడు పండిత మదన్మోహన్ మాలవీయ గారే ఆ బిర్లా గారికి వారి యొక్క పితృకార్యాలన్నీ కూడా శాస్త్రోక్తంగా మంత్రోక్తంగా చేయించిన తర్వాత వారు దక్షిణగా 10 రూపాయలు ఇవ్వబోతే తీసుకోలేదు, తర్వాత 1000 ఇవ్వబోతే తీసుకోలేదు, తర్వాత 1,00,000 ఇస్తానా సరే తీసుకోలేదు. నీకేం కావాలో చెప్పవయ్యా, మా తండ్రి గారి యొక్క పితృ కార్యక్రమాలు బాగా చేసావు, నిన్ను తృప్తిపరిచి వెళ్ళటం నా బాధ్యత అంటే ఆయన, అయ్యా బిర్లా గారు, నేను నా కోసం అడగను, ఈ యొక్క భారతదేశంలో యువత కోసం అడుగుతున్నాను. యూనివర్సిటీలో బిల్డింగ్ నాకు కావాలి, యూనివర్సిటీ బిల్డింగ్ హాస్టల్ బిల్డింగ్ కట్టించమని చెప్పేసి ఆయన కోరడం జరుగుతుంది. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బిర్లా గారే ఈ యొక్క యూనివర్సిటీ బిల్డింగ్లు కట్టించడం జరిగిందనమాట. యూనివర్సిటీ బిల్డింగ్తో పాటు ఈ యొక్క దేవాలయాన్ని కూడా బిర్లా గారే కట్టించారు. అందుకే దీన్ని బిర్లా టెంపుల్ అని కూడా పిలుస్తారు, ఈ యొక్క కాశీ విశ్వనాథాలయాన్ని. చూపరుల్ని ఇట్టే ఆకర్షించి ఆధ్యాత్మిక అనుభూతుల్ని మనసులో జ్వలింపజేసే ఈ యొక్క బిర్లా గారు కట్టించినటువంటి శివాలయంలోకి వెళుతూ మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పండిత్ మదన్మోహన్ మాలవీయ గారు జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షులుగా పనిచేశారు. అట్లాగే ఈ యొక్క యూనివర్సిటీకి కట్టించడానికి ఏర్పడడానికి సహాయం చేయడంలో అనిబిసెంట్ వారు కూడా ఈ యొక్క మదన్మోహన్ మాలవీయ గారికి చాలా సహాయం చేశారు. అనిబిసెంట్ గారు మహిళల రక్షణ కోసం, మహిళా హక్కుల కోసం పోరాటం చేశారు. ఆవిడ కూడా భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించి కొన్నాళ్ళు చేయడం జరిగింది. అట్లాగే అనిబిసెంట్ గారు వారు ఐర్లాండ్ నుంచి వచ్చినప్పటికి కూడా మన భారతదేశంలోని శాస్త్రాలని చదివి తెలుసుకొని భగవద్గీతని ఇంగ్లీష్లో తర్జుమా చేసిన వ్యక్తి అనిబిసెంట్ గారు. మనం మన దేశం నుంచి వెళ్ళిపోయి వేరే మతం తీసుకున్న వాళ్ళ గురించి మనం పుస్తకాల్లో చదివాం ఇప్పటివరకు. కానీ అనిబిసెంట్ గారు కానీ, అట్లాగే సోదరి నివేదిత, వీళ్ళందరూ కూడా విదేశాల నుంచి వచ్చి మన భారతదేశంలో హిందూ మతం స్వీకరించి మన భారతదేశంలో హిందూ మత వ్యాప్తి కోసం దీని యొక్క ధర్మాలను, దీని యొక్క మూలాల్ని ప్రజలకు తెలియజేయడంలో ఎంతో విశేషమైన కృషి చేసిన వారు వాళ్ళు. మరి అలాంటి వారిని కూడా గుర్తు చేసుకుంటూ హరహర మహాదేవ శంభో శంకరని ఈ యొక్క కాశీ విశ్వనాథుని దర్శించుకుందాం. ఈ దేవాలయంలో అనేక ఉపాలయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో ఒకటి నటరాజస్వామి దేవాలయం, మరొకటి దుర్గా దేవాలయం, మరొక ప్రక్క పంచముఖ మహాదేవ్గా పిలువబడే పశుపతినాథ్ మందిరం కూడా ఉంటుంది. అంటే ఈ రకమైన మన యొక్క విగ్రహం మనకి నేపాల్లోని కాఠ్మండ్లోని పశుపతినాథ్ దేవాలయంలో ఉంటుంది. అలాగే దానికి ఎదురుగా మనకి సీతారామచంద్ర సమేత హనుమాన్ మందిరం ఉంటుందన్నమాట. ఇదంతా కూడా చాలా పెద్ద నిర్మాణం, పాలరాతితో నిర్మించబడి ఉంటుంది. ఇక మనం మెట్లెక్కి మొదటి అంతస్తులోకి వెళదాం. ఇవన్నీ కూడా చాలా అతిపెద్ద స్తంభాలతో కూడినటువంటి దేవాలయం ఇది. అట్లాగే మనం పైకి వెళ్ళి చూసే కొలది కూడా మన పూర్వం మహర్షులు ఎవరైతే ఉన్నారో, వ్యాస మహర్షి కానీ, సుఖ మహర్షి కానీ, తర్వాత పరాశరుడు, భరద్వాజుడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క చరిత్రలన్నీ కూడా ఈ యొక్క గోడల మీద మనం చూస్తూ ఉంటాం. అట్లాగే చరకుడు, సుశ్రుతుడు లాంటి వైద్యశాస్త్రాల యొక్క వారి యొక్క చరిత్రలు కూడా మనం ఇక్కడ చూస్తుంటాం.
అట్లాగే వరాహమిహిరుడు, ఆర్యభట్టు లాంటి ఖగోళ శాస్త్రజ్ఞుల యొక్క జ్యోతిష్ శాస్త్రజ్ఞుల యొక్క చరిత్రలు వారి ఫోటోలు కూడా మనం ఇక్కడ చూస్తుంటాం అన్నమాట. మొత్తం మీద భారతదేశ పూర్వపు యొక్క చరిత్రని, వారి యొక్క సంస్కృతిని, మన యొక్క శాస్త్ర సాంకేతికతని కూడా అద్దం పట్టేలాగా ఈ యొక్క బెనారస్ హిందూ యూనివర్సిటీలోని దేవాలయం ఉంటుందన్నమాట. ఈ యొక్క బెనారస్ హిందూ యూనివర్సిటీలో 40,000 మంది పిల్లలు ఈ యొక్క అనేక దేశాల నుంచి మన దేశంలో కూడా చదువుకుంటూ ఉంటారు. భారతదేశంలోనే కాదు, ఇది ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ యూనివర్సిటీ. అట్లాగే ప్రపంచంలోనే పెద్ద పెద్ద రెసిడెన్షియల్ యూనివర్సిటీలో ఈ యొక్క బెనారస్ హిందూ యూనివర్సిటీ కూడా ఒకటి. ఇలాంటి బెనారస్ హిందూ యూనివర్సిటీలో మనం విద్యార్థులు చదువుతో పాటు ఆధ్యాత్మికాన్ని అలవర్చుకోవాలి. ఈ ఆధ్యాత్మికత ఎందుకనంటే, ఒక మనిషిని సక్రమైన మార్గంలో పెట్టాలంటే అది ఒక భగవంతుని మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే అవి మనిషి మనస్సు, వారి యొక్క చేష్టలు, వారి యొక్క ఆలోచనలన్నీ కూడా చక్కగా సక్రమైన మార్గంలో దేశానికి, ప్రజలకు ఉపయోగపడేలా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ యొక్క పరమేశ్వరుడి ఆశీస్సులు అందించి, వారందరూ కూడా ప్రపంచం అందరూ గర్వపడేలాగా వారు వారి యొక్క దేశాలకి, వారి యొక్క ప్రాంతాలకి, వారి యొక్క తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క దేవాలయ సందర్శనాన్ని చూసిన వీరందరికీ కూడా ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమః శివాయ.